నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఎంతో ఇష్టంతో పెళ్లి చేసుకున్న నా భార్య నాకు వ్యధని మిగిలిచ్చాడు అని చెప్పేసి అంటున్నాడు విజయ్. నా భార్యని వెతికి తీసుకొచ్చి నాకు అప్పగించండి అని చెప్పి ఇది కథ కాదు జీవితం వేదికని ఆశ్రయించాడు. నా భార్యని ఇంకా నా పాపని చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలని నా ఫ్రెండ్ హరిని పెట్టాను. సో అతని మీద నా నమ్మకము. అండ్ ఏంటంటే అప్పుడప్పుడు నా భార్యకి నేను ఫోన్ చేస్తుండేటోని, మంచిగా మాట్లాడేది. అయితే నేను అప్పుడప్పుడు ఫోన్ ఎత్తకపోయేది. సర్లే కామనే కదా, రేపు పొద్దున్న చేస్తుంది అనుకునేటోని. కానీ ఫోన్ ఎత్తేది కాదు. మళ్ళీ మా ఫ్రెండ్కి చెప్పేటోని, ఏమేంద్రా కనుక్కోరా అసలు వెళ్ళంటే. తర్వాత మా ఫ్రెండ్ నుంచి కూడా రెస్పాన్స్ రాలేదు, మా వైఫ్ నుంచి కూడా రెస్పాన్స్ అవ్వలేదు. వచ్చి ఇంట్లో చూస్తే మొత్తం తాళం వేసింది, కానీ కీ ఉంది, కానీ ఎవ్వరు లేదు. నాకు అనుమానం వచ్చింది, ఎటు పోయింది నా తాళం వేస్తుంది కానీ కీ ఏంటన్నా? అంటే కీ మామూలుగా మేము దాస్తారు ఒక ప్లేస్ లో. కీ చెప్తాను ఎక్కడ పెట్టాను, చెట్టు లోపల పెట్టమని చెప్తాను. సో కీ దొరికింది, కప్పేస్తుంది, మనుషులు ఎవరు లేరు. మనుషులు లోపల లేదు, ఎవరు తాళం వేస్తుంది. సో ఇంతవరకు నా భార్య దొరకలేదు. నా టెన్షన్లో నేను ఉన్నాను. మా ఫ్రెండ్ హరి ఎట్టుపోయాడో నాకు తెలియట్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాంటాక్ట్ అయ్యావా హరిని? అక్కడ కూడా కాంటాక్ట్ అయిన, వాళ్ళ ఇల్లు కూడా తాళం వేస్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా అక్కడ ఇంటి దగ్గర లేదు. అయ్యో, అసలు మీ చుట్టాలని చుట్టుపక్కల వాళ్ళని అందరిని అడిగావా? అసలు ఎక్కడ లేరా? ఎక్కడ లేదని చెప్పారు. నాకు అందుకే డౌట్, నా హరి 1 month నుంచి పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ ని వెరిఫై చేయలేదా? చేయలేదు. ఆ నెంబర్స్ 2 స్విచ్ ఆఫ్ వస్తున్నాయా నాన్న? 2 స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. 2 నెంబర్స్, 2 నెంబర్స్ కూడా. ఆ అబ్బాయి ఇల్లు ఎక్కడో తెలుసా? వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటారో, ఆ అబ్బాయి ఊరు అది అక్కడనే వరంగల్ చుట్టూనే ఉంటారు. వాళ్ళకి కూడా తెలియదు అంటున్నారా? వాళ్ళకి కూడా తెలియదు. డోర్ లాక్ చేసేసారంట కదా? డోర్ లాక్ చేసేసారు. అవును, వాళ్ళు లేరు అక్కడ. నీ డౌట్ ఏంటి? అంటే అదే మా ఫ్రెండే ఎత్తుకెళ్ళాడని నన్ను డౌట్. సరే విజయ్ గారు, మీరు ఏ కంప్లైంట్తో అయితే ఇక్కడ వరకు వచ్చారో, మీరు 5 days బ్యాక్ మా వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు కదా, సో దాని ప్రకారం మా వాళ్ళు ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి నేను ఇక్కడ పిలుస్తాను, మీరు చూడండి. రండి. ఏమ్మా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? ఈమె నా భార్య ప్రేమం. ప్రేమం ఎటుపోయావు ఇన్ని రోజులు? అసలు పాపేది? అసలు ఫోన్ ఎందుకు ఎత్తలేవు? అసలు ఎవడిడు? చెప్పమ్మా, ఈ అబ్బాయి ఎవరో తెలుసా నీకు? తెలుసు మేడం. ఎవరు? మా హస్బెండ్. ఆయన ఎవరు? బాయ్ ఫ్రెండ్ అండి. బాయ్ ఫ్రెండ్. అతని హస్బెండ్, ఈయన బాయ్ ఫ్రెండా? ఎంత సీక్రెట్ గా మాకు దొరకరు అనుకున్నారా? మిమ్మల్ని ఎలా కనిపెట్టామో తెలుసా? ఓయే రూమ్ లో. లేదు సార్, వాడు అనుమానం పడుతుండ అంతే, అంతేం లేదు సార్. మా దగ్గర ఏం ఫిజికల్ ఏం, తర్వాత ఫిజికల్ అయ్యాము. ఫిజికల్ అంటే బిడ్డ పుట్టిన తర్వాత ఫిజికల్ అయ్యారా? అవును సార్. అప్పుడు వరకు చెమచెక్క. కాదు నాన్న, నీకు ఎట్లాగే జరిగితే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? చేయను మేడం, నార్మల్. మరి నువ్వెందుకు యాక్సెప్ట్ చేసావు? నువ్వు మగాడివే కదా, మగాడికి అన్యాయం జరుగుతుంది అక్కడ. పెళ్ళయ్యి వాళ్ళు ఏదో పిల్లలకి అన్నారు, ఇవాళ కాకపోతే ఫిజికల్గా కమిట్ అవ్వడానికి ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది, పెళ్లి చేసుకోవడానికి యాక్సెప్ట్ చేసింది. కొన్ని రోజులకు సర్దుకునేది వాళ్ళ ఆయనతో. నువ్వెందుకు దూరావు మధ్యలో వాళ్ళ ఇంట్లో? వాడు మామూలుగా ఊరుకూరి టార్చర్ పెడతాడు మేడం. అరే ఒరే, నీకెందుకయ్యా? వాళ్ళ డెసిషన్ తీసుకునేదాకా ఆగాలి కదా. మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? మీరిద్దరు హరికి రెడ్ హ్యాండెడ్గా దొరికారా లేదా? నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో విజయ్ గారు ఒక చిన్న సమస్యతో ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది. తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో, కావాల్సినటువంటి న్యాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి విజయ్ గారు. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుంచి వస్తున్నాను. వరంగల్ నుంచి. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను మార్కెటింగ్ ఏజెంట్. మార్కెటింగ్ ఏజెంట్. ఇక్కడ దేని గురించి వచ్చారు? నా సమస్య ఏంటంటే, నేను నా వైఫ్ ప్రేమం అనేది మంచిగా మేము ఉంటుండే, అందరి మధ్య మా ఫ్యామిలీస్ మధ్య అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం. సంతోషంగా 2 years అయింది మ్యారేజ్ అయ్యి. అండ్ మాకు చిన్న పాప కూడా ఉంది. సో హ్యాపీగా ఉంటుండే. నాకు కొంచెం బిజీ షెడ్యూల్లో మాకు కొన్ని గొడవలు అవన్నీ క్యాజువల్గా అవుతుంటే మళ్ళీ కలుస్తుంటే, మా ఫ్యామిలీస్ కూడా చిన్న చిన్న గొడవలు అవుతుంటే మళ్ళీ కలుస్తుండే. బట్ అన్ని ఫ్యామిలీస్లో జరిగేటట్టే మంచిగా జరుగుతున్నాయి అనుకున్నాం. ఎంతకాలం అయిందన్న మీ పెళ్ళి అయ్యి? ఎంతకాలం అయింది? 2 years అవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా. అరేంజ్ మ్యారేజ్. ఆ అమ్మాయి పేరు ఏమన్నా? ప్రేమం. ప్రేమం. పేరే ప్రేమమా? ప్రేమం అనే అమ్మాయిని ప్రేమించి కాదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ 2 years అయింది. 2 years అయింది. ఒక పాప కూడా ఉంది. చెప్పండి. నా భార్యని ఇంకా నా పాపని చూసుకోవడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలని నా ఫ్రెండ్ హరిని పెట్టాను. ఏది వాళ్ళకి ఏదైనా గబుక్కున అవసరం అయితే అందుబాటులో ఉండమని చెప్పి. మీ చైల్డ్హుడ్ ఫ్రెండా లేకపోతే? చైల్డ్హుడ్ ఫ్రెండ్ నాకు. మంచోడు. ఓకే.
అయితే అప్పుడప్పుడు ఏమైనా వీలు లేదు డబ్బులు కావాలంటే నాకు అడుగుమని చెప్పేటోడిని. ఓకే. అతను నా మంచి ప్రాణ స్నేహితుడు. సో అతని మీద నా నమ్మకము. అండ్ ఏంటంటే అప్పుడప్పుడు నా భార్యకి నేను ఫోన్ చేస్తుండేటోడిని, మంచిగా మాట్లాడేది. అంటే మార్కెటింగ్ అంటే ఏంటి? పొద్దుటెళ్ళి సాయంత్రానికి రావా? కాదు కొన్ని క్యాంపులు ఉంటాయి అనమాట. ఓకే. క్యాంప్కి వెళ్తే ఎంతకాలం? ఒక 1 వీక్, 10 days అట్లా ఏదో ఉంటుంది, 2-3 days? నాకు టార్గెట్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే. సో మేము మా ఫ్రెండ్ చెప్పినట్టు ఒక్కొక్కసారి వెళ్ళమంటేను వెళ్ళినప్పుడు మంచిగా మాట్లాడేది, మా ఫ్రెండ్ ఫోన్ చేపించేటోడు, మంచిగా హ్యాపీగా ఉండేటోళ్ళం. కానీ అప్పుడప్పుడు కొన్ని గొడవలు అవుతుండే. ఏది ఫోన్లో మీ ఇద్దరికి గొడవలు అవుతుండే? ఫోన్లో కామన్గా గొడవలు. ఏ విషయం మీద గొడవలు అవుతాయి? అంటే ఆమె నేను చూసుకోకపోవడం, లేదా నేను ఈ మార్కెటింగ్ మీద తిరగడం వల్ల దానికి ఇబ్బంది. వాళ్ళ కోసమే కదా సంపాదిస్తున్నావు నువ్వు. కానీ అది వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోక మా ఫ్రెండ్ వస్తుంది, మా ఫ్రెండ్ ఎందుకు వస్తుందని నన్ను తిడుతుంది మళ్ళీ. ఓకే. తనకి ఇష్టం లేదా మీ ఫ్రెండ్ వచ్చి చూడటం? ఇష్టం లేదు. ఓకే. అయితే నేను అప్పుడు ఫోన్ ఎత్తకపోయేది. సర్లే కామనే కదా, రేపు పొద్దున్న చేస్తుంది అనుకునేటోడిని. కానీ ఫోన్ ఎత్తేది కాదు. మళ్ళీ మా ఫ్రెండ్కి చెప్పేటోని, ఏమైందిరా కనుక్కోరా అసలు వెళ్ళి అంటే. తర్వాత మా ఫ్రెండ్ నుంచి కూడా రెస్పాన్స్ రాలేదు, మా వైఫ్ నుంచి కూడా రెస్పాన్స్ అవ్వలేదు. ఎన్ని రోజులు వెళ్ళావు నాన్న నువ్వు? అంత గ్యాప్ టూరు? నేను ఒక 20 days కానీ వెళ్ళాను. 20 daysకి వెళ్ళావు. రెగ్యులర్గా ఒక 10 days మీ ఆవిడ మాట్లాడి 10 days మాట్లాడి 10 days నాకు రెస్పాన్స్ లేదు అసలు. ప్రాపర్గా లేదు. మా ఫ్రెండ్ గాడికి వెళ్ళమన్నాను, మా ఫ్రెండ్ నుంచి కూడా రెస్పాన్స్ లేదు, ఫోన్ ఎత్తట్లేడు. నాకు టెన్షన్ అయిపోయింది అసలు ఎప్పుడు జరిగింది ఈ స్టోరీ అంతా? ఇది 10 days అయిపోయిన తర్వాత 11th day నుంచి. కాదు నాన్న, ఇప్పుడు ఇక్కడికి రావడానికి ముందు గొడవ జరిగి ఎంత కాలం అయింది? ఒక 1 month అయింది. 1 month బ్యాక్. ఓకే. అయితే నాకు టెన్షన్ వచ్చేసి ఇంట్లో ఏమైంది, నా పాపకి ఏమైంది అని భయం వేసి నాకు క్యాంపు వాళ్ళందరికీ చెప్పేసి నేను వెళ్ళిపోతున్నా, నా ఎమర్జెన్సీ ఉంది, నా ఫ్రెండ్ రెస్పాన్స్ లేదు, నా భార్య నుంచి రెస్పాన్స్ లేదని దెబ్బ ఉరికేసి నేను ఎక్కడ. పక్కింటి వాళ్ళు, వానర్స్, వీళ్ళతో ఏమైనా పరిచయాలు ఉన్నాయా? మనకి అంత పెద్ద పరిచయం ఏం లేదు. అంటే ఆమె కూడా ఎవరితో మాట్లాడు, నేను మాట్లాడినా కూడా మా ఫ్రెండ్కే ఒప్పుకోవట్లేదు. ఓకే. సో అందుకని నేను నా వర్క్ వదిలేసి మరి వచ్చేసాను. వచ్చి ఇంట్లో చూస్తే మొత్తం తాళం వేసింది, కానీ కీ ఉంది, కానీ ఎవ్వరు లేదు. నాకు అనుమానం వచ్చింది, ఎటు పోయింది. తాళం వేస్తుంది కానీ కీ ఏంటన్నా? అంటే కీ మామూలుగా మేము దాస్తారు ఒక ప్లేస్ లో. చెప్తాను ఎక్కడ పెట్టాను, చెట్టు లోపల పెట్టమని చెప్తాను. సో కీ దొరికింది, కప్పేస్తుంది, మనుషులు ఎవరు లేరు, మనుషులు లోపల లేదు, ఎవరు తాళం వేస్తుంది. సో నాకు భయం వేసింది, ఏమైంది మా ఫ్రెండ్ రెస్పాన్స్ లేదు, నా భార్య లేదు, నా లేచిపోయిందా ఇటుపోయిందా అని నాకు డౌట్. అసలు లేచిపోయిందనే డౌట్ ఎందుకు వచ్చింది బాబు? హెల్త్ బాగాలేదేమో, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందేమో, ఇట్లా రావాలి కదా. వాళ్ళ మీ అత్త మామకి ఫోన్ చేసామా? అంటే ఇద్దరు మిస్ అయ్యేటప్పటికి నీకు డౌట్ అలా నాకు అలా డౌట్ వచ్చింది. వాళ్ళ అత్త మామకు కూడా ఇంటికి వెళ్ళాను, ఏమైందంటే ఇటు సైడ్ ఏం రాలేదు, మా పాప ఏం చేసినావు నాకు ధమ్కి ఇచ్చుడు, నాకు కొట్టుడు తిట్టుడు. నేను టెన్షన్ అయిపోయి ఏం చేద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఎఫ్ఐఆర్ ఫిల్ చేస్తాను సార్, మీరే ఏదో ఒకటి చేయండి. మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశాను సార్, మీరే ఏదో ఒకటి చేయండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పాను. కానీ సార్ వాళ్ళు కూడా వెతుకుతున్నాము అని చెప్పారు. మీ షో కూడా మేము డైలీ చూస్తూ ఉంటాం, మీ దాంట్లో చాలామంది అందరు ప్రాబ్లమ్ సాల్వ్ ఎలా చేస్తారో నాకు కూడా అలా చేస్తారని అనుకుంటున్నాను, మీరే నాకు ఏదో ఒకటి హెల్ప్ చేయాలి. మమ్మల్ని ఎప్పుడు కాంటాక్ట్ అయ్యావమ్మా నువ్వు? మా వాళ్ళని మిమ్మల్ని ఒక 5 days ముంగట మీకు మెయిల్ చేశాను. 5 days ముందు మెయిల్ చేస్తే మా వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యారు. స్టోరీ అంతా మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా మీరు? చెప్పాము. అంటే ఏం అడిగారు? మిస్సింగ్ కంప్లైంట్ పోలీసులు వెరిఫై చేసి మీ వైఫ్ ని తీసుకొని వస్తారు కదా, మమ్మల్ని ఏం అడుగుదాం అనుకుని మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు? అంటే జస్ట్ అంటే మీ షోస్ చూస్తాను, ప్రతి ఒక్కరికి జస్టిస్ అనేది ఒక నమ్మకం అని ఉంటుంది. మీ షోలో ప్రతి ఒక్కరికి నిజాయితీగా అంటే ఎవరి ప్రాబ్లం వాళ్ళకి సాల్వ్ చేస్తారు. సో ఇంతవరకు నా భార్య దొరకలేదు, నా టెన్షన్లో నేను ఉన్నాను. మా ఫ్రెండ్ హరి ఎట్టుపోయాడో నాకు తెలియట్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాంటాక్ట్ అయ్యావా హరిని? అక్కడ కూడా కాంటాక్ట్ అయిన, వాళ్ళ ఇల్లు కూడా తాళం వేస్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా అక్కడ ఇంటి దగ్గర లేదు. అయ్యో, అసలు మీ చుట్టాలని చుట్టుపక్కల వాళ్ళని అందరిని అడిగావా? అసలు ఎక్కడ లేరా? ఎక్కడ లేదని చెప్పారు. నాకు అందుకే డౌట్, నా హరి 1 month నుంచి పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ ని వెరిఫై చేయలేదా? చేయలేదు. చిన్న పాపతో సహా కనిపించట్లేదన్నా పట్టించుకోలేదా? నేను అమౌంట్ ఇచ్చాను సార్, చేయండి సార్, వెయిట్ చేయండి అంటే. నా మిస్సింగ్ కంప్లైంట్స్ ఎప్పుడు కూడా ఏదన్నా క్రైమ్ జరిగితే వేరే తప్ప మ్యాక్సిమం వాళ్ళకి 10 to 15 days క్లారిటీ వచ్చేస్తుంది. ఇలాంటి కేసుల్లో మీరు మీ ఫ్రెండ్ కూడా మిస్ అయ్యాడని చెప్తే కంపల్సరీ పోలీసులు వెంటనే ఎంక్వైరీ చేస్తారమ్మా. వాళ్ళ రేంజ్లో వాళ్ళకి ఉండే సాఫ్ట్వేర్లు కానీ టెక్నాలజీ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. 1 month అవుతుంది, ఇంతవరకు వాళ్ళు కనిపెట్టలేకపోయారా? ఆ నెంబర్స్ 2 స్విచ్ ఆఫ్ వస్తున్నాయా? 2 స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. 2 నెంబర్స్ స్విచ్ ఆఫ్ కూడా. ఆ అబ్బాయి ఇల్లు ఎక్కడో తెలుసా? వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటారో, ఆ అబ్బాయి ఊరు అది అక్కడనే వరంగల్ చుట్టూనే ఉంటారు. వాళ్ళకి కూడా తెలియదు అంటున్నారా? వాళ్ళకి కూడా తెలియదు. అసలు డోర్ లాక్ చేసేసారంట కదా? డోర్ లాక్ చేసేసారు. అవును, వాళ్ళు లేరు అక్కడ. నీ డౌట్ ఏంటి? అంటే అదే మా ఫ్రెండే ఎత్తుకెళ్ళాడని నన్ను డౌట్.
ఎఫ్ఐఆర్ ఏమైనా పెట్టుకొని తీసుకెళ్ళాడా వేరే ప్లేస్కి వెళ్ళి ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడని మీ డౌటా? నా డౌట్. మీరే ఏదో ఒకటి హెల్ప్ చేయాలి సార్. కాదమ్మా, పోలీసులకే దొరకని వాళ్ళు మాకు దొరుకుతారని ఎట్లా అనుకున్నా? అంటే నాకు మీ మీద నమ్మకం మీ షో చూసిన ప్రతి ఎక్కడున్నా ఎవరున్నా కాదు నాన్న, అమ్మాయి ఫస్ట్ స్టార్టింగ్ హేమంత్ అబ్బాయి పేరు, అబ్బాయి పేరు హరి. హరిని ఫస్ట్ తిట్టుకునేది కదా, ఎందుకు ఇన్ని పంపిస్తున్నావు అని చెప్పి నిన్ను అనేది కదా. అవును ఆ అనేది. అమ్మాయికి ఇష్టం లేదు కదా. అంటే మరి అలాంటి ఆ వ్యక్తితో ఆ అమ్మాయి కనెక్షన్ పెట్టుకుంటుంది అనేటటువంటి దానికి ఏమాత్రం అన్నా ఇది ఉందా? అంటే ఏమో నా ముంగట అలా నటిస్తుందేమో, నాకు డౌట్. అసలు నీకు ఎలా డౌట్ వచ్చింది అని? ఎందుకంటే పెళ్ళం ఆల్రెడీ అతన్ని అసహించుకుంటుంది, రావద్దని చెప్పేసి అంటుంది కదా. అంటే నువ్వు వెళ్లే ముందు నీకేమన్నా అలా అనిపించిందా? అంటే నాకు అలా అనిపించలేదు, నా ముంగట ఏమన్నా నటిస్తుందేమో. అదే, ఎందుకంటే ఇద్దరు నెంబర్లు ఒకేసారి స్విచ్ ఆఫ్ అయ్యేసరికి ఉన్న సహజంగా ఒక డౌట్ రేజ్ అయ్యింది. హరి మంచోడేనా? హరి నా ప్రాణ స్నేహితుడు మంచోడే, బట్ ఈ విషయంలో నేను చెప్పలేను. అలా కదా, అతనికి ఏమైనా బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ ఏమైనా ఉందా? అతనికి ఏమైనా లవర్స్ ఉన్నారా, పెళ్ళి అయ్యిందా? గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. సో ఆ డౌట్ చిన్న కొద్దిగా ఎథికల్ పర్సనేనా, కొద్దిగా సైడ్ ట్రాక్? కొంచెం ఎత్తుకెళ్ళారు. సరే విజయ్ గారు, మీరు ఏ కంప్లైంట్తో అయితే ఇక్కడ వరకు వచ్చారో, మీరు 5 days బ్యాక్ మా వాళ్ళని కాంటాక్ట్ అయ్యారు కదా. సో దాని ప్రకారం మా వాళ్ళు ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి నేను ఇక్కడ పిలుస్తాను, మీరు చూడండి. రండి. అది విజయ్, ఎదురుగున్న వాళ్ళు ఎవరో తెలుసా? ఏమ్మా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? ఈమె నా భార్య ప్రేమం. ప్రేమం ఎటుపోయావు ఇన్ని రోజులు? అసలు పాపేది? అసలు ఫోన్ ఎందుకు ఎత్తలేవు? అసలు ఎవడిడు? చెప్పమ్మా, ఈ అబ్బాయి ఎవరో తెలుసా నీకు? తెలుసు మేడం. ఎవరు? మా హస్బెండ్. ఆయన ఎవరు? ఎవరు పక్కన ఎవరో చెప్పమ్మా. తను తనే. సూర్య. పేరు కాదమ్మా మేము అడిగింది, నీకేమవుతాడు? తనంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమా? ఇష్టమా కష్టమా అని అడగలేదమ్మా, ఎవడు అని అడిగాం. ప్రశ్నకి బదులు చెప్పండి. ఇష్టపడ్డానికి కాదు, నీ బాయ్ ఫ్రెండా, నీ హస్బెండా, మీ బ్రదరా? చెప్పు, ఎవరు అతను? బాయ్ ఫ్రెండ్ అండి. బాయ్ ఫ్రెండ్. అతని హస్బెండ్, ఈయన బాయ్ ఫ్రెండా? చెప్పండి. అవునండి. నీకు పాప ఉందంట, అవునా? ఉంది. ఎంత? పాప ఏది? పాపని ఎక్కడ పెట్టారు? పాప బయట ఉంది. ఉంచారా పాపని? కాదు చెప్పమ్మా, ఏంటి కథ? ఇన్ని రోజులు బట్టి ఫోన్ చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళారు? ఇంతకుముందు ఇతని స్నేహితుడు ఎవరో ఉన్నాడు, అతనేమయ్యాడు? ఏంటో కథ చెప్పండి. 4 రోజుల నుంచి అసలు ఇంటికి రాలేదంట, ఇంటికి తాళం వేసుకొని వెళ్ళిపోయామంట. ఆయన వర్క్ కోసం అని బయట ఉన్నాడు, ఫోన్లు ఏమో స్విచ్ ఆఫ్ అంట. ఏంటి విషయం? ఇన్ఫర్మేషన్ అనేది దాన్ని ఇవ్వాలి కదా. ఎంత సీక్రెట్ గా మాకు దొరకరు అనుకున్నారా? మిమ్మల్ని ఎలా కనిపెట్టామో తెలుసా? ఓయో రూమ్ లో నువ్వు లేచిపోయావని పోలీసులకు ముందే తెలుసు. ఎక్కడి నుంచి పట్టుకొని వస్తారు? ఆయన ప్రయత్నాలు ఆయన చేయడానికి ఆయన సీరియస్ గా చేయలే. ఈ టీవీ షో ఒకటి దొరికేసరికి వాళ్ళు మమ్మల్ని పట్టుకుంటే మేము ఎతికిచ్చాం మా వాళ్ళ చేత, మాకున్న సోర్సెస్ తో. మీ ఇద్దరు కథ ఏంటో చెప్పండి అమ్మా. మేమిద్దరు లవర్స్ సార్. ప్రేమ నాకు కాలేజ్ నుండి పరిచయం ఉంది. సో అప్పటి నుంచి మేము పరిచయం, అంటే వీళ్ళ పెళ్లికి ముందు నుంచి పరిచయం ఉందండి? అప్పుడు వాళ్ళిద్దరే ఆడవచ్చు కదా, ఇంకొకటి జీవితం ఎందుకు నాశనం చేయడం? మా ఇద్దరికి మామూలుగా మేము కాలేజ్ నుంచే లవర్స్ మ్యామ్. చాలా ఇష్టం ఇద్దరికి, ఒకళ్ళం అంటే ఒకళ్ళం. కానీ ఈ విషయం ఇంట్లో చెప్తే పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఇంకా చెప్దామని చాలా ట్రై చేసాము, కానీ పేరెంట్స్ సూసైడ్ చేసుకుంటామని చెప్తున్నారు. ఇంకేం చేయాలో తెలియక ఇంక చాలా ఫోర్స్ఫుల్ గా మ్యారేజ్ చేశారు. ఇప్పుడు సూసైడ్ చేసుకోరా? చేసుకున్నా అంతేం కాదు మేడం. ఇప్పుడు వాళ్ళ నా లైఫ్ మొత్తం పోతుంది మ్యామ్ తన దగ్గర ఉండడం వల్ల. లైఫ్ పోతుందా? ఒక అబ్బాయి జీవితం పోతుందిగా ఇప్పుడు అక్కడ. తనతో ఉంటే నా జీవితం పోతుంది మ్యామ్. మరి అప్పుడు ఫిజికల్ గా ఎందుకు కలిసో, పిల్లల్ని ఎందుకు కన్నావు తల్లి? ఇష్టం లేకుండానే జరిగింది. ఇష్టం లేకుండా జరగడం వల్ల ఒక పాప వచ్చింది, అంతేగాని. మిసెస్ ప్రేమం గారు బిడ్డ ఎవరు బిడ్డ? మా బిడ్డనే. మా అంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు, హస్బెండ్ నేను. మీ ఇద్దరికేనా? ఏంటి గ్యారంటీ? ఆడి మైండ్లో ఏదో అనుమానం పెడుతున్నాను అని అనుకోవద్దు. గ్యారంటీ ఏంటి? లేదు సార్, వాడు అనుమానం పడుతుండ అంతే, అంతేం లేదు సార్. మా దగ్గర ఏం ఫిజికల్ ఏం, తర్వాత ఫిజికల్ అయ్యాము. ఫిజికల్ అంటే బిడ్డ పుట్టిన తర్వాత ఫిజికల్ అయ్యారా? అవును సార్. అప్పటి వరకు చెక్క నార్మల్గా ఉన్నాం సార్, అంతే. మేము అంత ఫిజికల్ ఏం లేదు సార్. నార్మల్ పెళ్లి చేసుకుందామని రెడీగా ఉన్నాం. తర్వాత ఇంట్లో పేరెంట్స్ వల్ల ప్రెజర్ వచ్చేసి తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకుంటాం అది కాదు నాన్న, నీకు ఎట్లాగే జరిగితే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? చేయను మేడం నార్మల్. మరి నువ్వెందుకు యాక్సెప్ట్ చేసావు? నువ్వు మగాడివే కదా, మగాడికి అన్యాయం జరుగుతుంది అక్కడ. పెళ్ళయ్యి వాళ్ళేదో పిల్లలకి అన్నారు, ఇవాళ కాకపోతే ఫిజికల్ గా కమిట్ అవ్వడానికి ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది, పెళ్లి చేసుకోవడానికి యాక్సెప్ట్ చేసింది. కొన్ని రోజులకు సర్దుకునేది వాళ్ళ ఆయనతో. నువ్వెందుకు దూరావు మధ్యలో వాళ్ళ ఇంట్లో? ఆడు మామూలుగా ఊరుకూరి టార్చర్ పెడతాడు మేడం. అరే ఒరే, నీకెందుకయ్యా? వాళ్ళ డెసిషన్ తీసుకునేదాకా ఆగాలి కదా. ఏదో ఒకటి ఏం చేసినా అనుమానం అనే. ఉన్నదానికి అనుమానమా, లేని దానికి అనుమానమా? మీరిద్దరు ఇక్కడ కూర్చుని వంట వండేస్తున్నారు, మరి అతను అనుమానం పడ్డా? మీరేమన్నా క్యారెక్టర్ మెయింటైన్ చేసే బ్యాచ్? తనకేం తెలుసండి అసలుకి? తెలుసు, ఇప్పుడు మాకే తెలుస్తుంది కదా. అసలుకేం తెలియకుండానే తనంత అనుమానం పడుతున్నాడు. మీ ఇద్దరు లవర్సా కదా? ఫోన్లు మాట్లాడుకుంటున్నారా లేదా? లేదండి, ఇప్పటిదాకా అసలు లేదు. మా ఆయన ఎప్పుడు ఊరికి వెళ్ళాడో అప్పుడు తన దగ్గర, సూర్య దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది.
అసలు నేను ఎంత బాగా చూసుకున్నా అసలు నీకు ఒక ప్రాబ్లం అన్న రానిచ్చిందా? అవును చాలా బాగా చూసుకున్నా. అసలు పాపకి అసలు అన్ని నేనే చూసుకునేటోని. నేను ఓవర్రా మధ్యలో వస్తున్నావు. ఆగు చెప్తున్నాగా. అరే నీకు పని చేస్తలేదా? తను ఫోన్ లో ఓవర్రా మధ్యలో వస్తున్నావు. ఓవర్రా నువ్వు ఫోన్ లో బయటికి మాట్లాడుతున్నప్పుడు మా అమ్మని ఇస్తాడు. నా పాపని ఫస్ట్ నా పోయి పాపని తెప్ప గాడు ఓడినోది గుసబెట్టిన ఓడాడు. వాళ్ళ అమ్మతో మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు అనుమానిస్తావు? వానితో మాట్లాడుతావు వీనితో మాట్లాడుతావు అని. అరే నీకు సిగ్గుందారా? ఒక పిల్ల అమ్మాయి చేస్తున్నా ఇంకో లవ్ చేస్తుందిరా. సరిగ్గా చూసుకోవాలి పిల్లాన్ని, అప్పుడే తను నా దగ్గర రాదు. నువ్వెవరయ్యా? నువ్వేంటి? నువ్వు జడ్జా? వాళ్ళిద్దరు కలిసి ఉంటే కనుక బాగుంటావు, లేదంటే వాళ్ళిద్దరికి ఏమైనా ప్రాబ్లం చెడితే కనుక నువ్వు మధ్యలో దూరుతావు ఒప్పందమా? సరిగ్గా చూసుకుంటే నేను రాను సార్ మధ్యలో. తనకి చూసుకోలేదు. ఏంటమ్మా ఏం సరిగ్గా చూసుకోలేదమ్మా నిన్ను? ఏం చూసుకోవాలి చెప్పు, రాసుకుంటా లిస్ట్ చెప్పు. మంచిగా చూసుకుంటే ఏ మంచిగా చూసుకుంటే చక్కగా పెళ్ళై ఇంటికి తీసుకెళ్లిన తర్వాత అత్తతో గొడవపడి సపరేట్ కాపురం పెట్టించాడు నీకోసం అని చెప్పేసి, మళ్ళీ మీ ఇద్దరు బాగుండాలని చెప్పి పని కోసం అటు పోయాడు. నువ్వు చేసే కథలు ఇవే, ఇంకేం చూసుకోవాలి? అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక విధంగా టార్చర్ పెడతాడు. ఇంకోటి తెలుసా మేడం, ఆయన ఎందుకు వెళ్తున్నాడు మంత్లీ మీకు తెలుసా మేడం? ఆడ ఇంకో చట్ట పెట్టిండాడు. ఏంటి నువ్వు వీళ్ళిద్దరికి జాసూసీ చేస్తున్నావా? ఈవిడేం చేస్తున్నా ఆయన ఏం చేస్తుందని కనుక్కున్నాం ఒకసారి. కాదు ఎందుకే అతను ఒక హరి అనే ఫ్రెండ్ ని తోడు పెట్టాడు నీకేమైనా కావాల్సి వస్తే అని. ఏడా అబ్బాయి ఏడి? ఏం చేసినావు హరి? ఏం చేసినావు? వీడోడు గొట్టంగాడు హరి ఏడి? తెలీదా? మాట్లాడకట్లా. హరి ఏమయ్యాడో నీకు తెలీదా? నీతో పాటు హరి కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్, మనిషి దొరకట్లేదు. మాకు తెలియదు మేడం. తెలీదు. ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేది లేదు. హరి ఏమయ్యాడో అసలు చెప్పండి. హరి ఏడి? నా పాప ఏది? ఎటు పోయి? నా కళ్ళ ముంగ నాకు కనబడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నా పాప నా దగ్గరే ఉంది. నీ పాప ఎందుకు? ఇప్పుడు నీ పాప కాదన్నావు కదా. నా పాపనే. వాడిని పెళ్లి చేసుకుంటా అన్నావు కదా. మరి ఆయన వద్దు కానీ నీకు పిల్ల కావాలా? కావాలి, నాకు పిల్ల కావాలి. ఇస్తాను, పిల్లని తీసుకుని వెళ్దు కదా. హరి యోగక్షేమాలు చెప్పండి, లేదంటే ఇప్పుడే పోలీసులను ఇక్కడ పిలుస్తాం. హరి ఏడి? లేదు సార్, ఒక రోజు వచ్చాడు, ఏదో సంథింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు సార్. ఏదో తనకి ఏదో బాగలేదంటే నేను టాబ్లెట్స్ ఇచ్చేకి వెళ్ళా. వాళ్ళు తను ఒంటరిగా ఉందని. కాదమ్మా, మ్యారేజ్ అప్పటి నుంచి మీ ఇద్దరు టచ్ లో లేరు కదా, మళ్ళీ నీ ఫోన్ నెంబర్ ఎట్లా దొరికింది ఆవిడకి? ఒక రోజు తను సూర్య సూసైడ్ అటెంప్ట్ చేశాడని నాకు కాల్ వచ్చింది. సో ఇంకప్పుడు నేను వెళ్ళి చూసాను. అప్పుడు 1 month గా తను బయట బిజినెస్ పని అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకప్పుడు నేను వెళ్ళాను తన దగ్గర హాస్పిటల్. కోసం సూసైడ్ చేసుకున్న అటెంప్ట్ చేశాడు కాబట్టి నువ్వు కరిగిపోయావా? ఎందుకు చచ్చిపోలేదమ్మా? సూర్య చచ్చిపోవాలిగా, ఎలా బతికాడు? నేను వెళ్ళాను కదా. ఏంటి సేవ్ చేస్తావా? అబ్బా నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా, లేదంటే మీ ఇంటికి వచ్చి సూసైడ్ చేసుకున్నాడా? ఏమైంది? సూసైడ్ చేసుకున్నాడని నేను వెళ్ళాను. ఇంకప్పటి నుంచి ఇంకా మేము మాట్లాడుకుంటున్నాం. మీరిద్దరు కథ రాసేసుకున్నారు. ఈలోపు మీ ఆయన నెలకు 20 రోజులు గ్యాప్ ఇచ్చేసరికి నీకు ప్రైవసీ దొరికింది, ఆయనతో అన్ని షేర్ చేసుకోవడానికి. భర్త ఎలా ఉండాలని ఆయన డిసైడ్ చేసేస్తున్నాడు. సరే, ఈ మొత్తం మీ కథలో ఒక ప్రాణాలు కూడా ఉన్నాయి. హరిని ఏం చేశారు? హరి ఏడు అసలు చెప్పు. హరి ఏడి అసలు? ఇడోడు అసలు నువ్వు ఏం లవ్ అసలు? మ్యారీ చేసుకున్నాం కదా అందరి ముంగట్ని మంచిగా ఉండాలని, మళ్ళీ ఈడోడో లవ్ చూసుకుంటే ఇట్లా ఉండేది కాదేమో. అదే ఏం చూసుకోవాలి చెప్పు, రాసుకుంటా పేపర్లో రాసుకుంటే. అవి రాసి చెప్పరు ఎవరు. అరే ఇది అనుమానం ఎట్లా అవుతుందమ్మా? మీరు చేస్తున్న దాన్ని అడగకూడదా? అంటే రాసి చెప్పడు. దాన్ని సంసారం, అదే సంసారం. నువ్వు మంచిగా చూసుకోవాలి అమ్మాయి. ఏ బాబు ఎన్ని పెళ్లిళ్ళు అయ్యాయేంటి నీకు? నీకు సంసారం ఉందారా? ఉంది. వేరే వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి సంసారం చేస్తా. అదే ముఖం చూస్తాను అర్థం అయిపోతుంది ఆయనది. నువ్వు బయట కనబడి నీకు చూసుకుంటా. రా పోదాం పా, చూసుకుందాం. ఇక్కడ షోలో కాబట్టి పద్ధతిగా రెస్పెక్ట్ ఇచ్చిడా, లేకపోతే బట్టలు ఇప్పి కొడతా నిన్ను. అర్థమైందా? నువ్వు బట్టలు ఇప్పి కొడతావు, నేను బయట చేస్తాను నీకు. అదే నేను సార్ దగ్గర ఉన్నా కాబట్టి మంచిగా మాట్లాడుతాను. ఓకే, ఈ తొక్కలోడు కబుర్లన్నీ వద్దు కానీ హరి చేసే తొక్కలో పని చేసి మళ్ళీ వాదన ఏంటయ్యా? చాలా ధైర్యంగా మాట్లాడుతున్నావు నువ్వు. హరి ఏమయ్యాడో చెప్పండి సార్. ఒక రోజు మేము ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒకసారి వచ్చాడు. హరి వచ్చాడు ఎక్కడ? వాళ్ళ ఇంట్లోనే? అవును, వచ్చాడు. వచ్చిన తర్వాత ఏదో అడిగాడు. ఆ మాట పెరిగి ఒక ఏదో తను ఏదో అన్నాడు. సో నేను చేయి చేసుకున్నా. సో తను హాస్పిటల్లో ఉన్నాడు. ఏంటి ఈ 1 month నుంచి హాస్పిటల్లో ఉన్నాడా? ఉత్త చేయి చేసుకుంటే హాస్పిటల్లో ఉన్నాడు. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదండి. చేసేలే లంగపాని. మళ్ళీ ఆ లంగపానికి ఒక రీజన్ చెప్తున్నా, ఇంకా కొట్టిన ఎందుకు చేసిన దానికి చెప్తున్నాం కదా. అదే చేసింది లంగపాని. మళ్ళీ ఏమా హరి హాస్పిటల్లో ఉన్నాడంటే తెలుసా మీకు? నాకు ఆ విషయం తెలియదు అసలు. హాస్పిటల్ ఉన్నాడు. ఊరంతా తిరుగుతుంటే ఇంట్లో సంసారం చూడాలి సరిగ్గా. నువ్వు ఆయన పెట్టిపోయినా కదా, వాడిని ఎందుకు కొట్టింది మరి? వాడు వేరే తడిపోతే ఎందుకు కొట్టానో వాడిని అడుగు తెలుస్తుంది. హాస్పిటల్కి వెళ్ళు. అరే నువ్వెందుకున్నారు అసలు? నేను హరిని ఉంచిపోయినా కదా మేము చూసుకోవాలని. నువ్వు చేసింది తప్పు, నిన్ను అడగడం తప్పు అయిపోయిందా? మీరే కార్యక్రమంలో ఉన్నారయ్యా అక్కడ? ఏం చేస్తున్నా అసలు? మీ ఇద్దరు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తుండ్రు ఎవరు? మీ ఇద్దరు. మీకేం పని? తనకు బాగాలేదని ఫోన్ వచ్చింది నాకు, ఇలా బాగాలేదని. నేను అడిగా మీ హస్బెండ్ ఏది అన్న అడిగా. నువ్వు పోయి జెండు బాంబు పెట్టినావా? నువ్వు వెళ్ళి జెండు బాంబు పెట్టినావా? జెండు బాంబు పెట్టాను సంథింగ్ ఏదో వెళ్ళాను. తగ్గిపోయింది? వెళ్ళంగా తగ్గిపోయింది. ఓకే తగ్గిపోయింది. మరి ఇంట్లో పక్కింట్లో కూడా జ్వరం వచ్చింది, ఆడుకోవాల్సింది. మరి వెళ్తా ఇప్పుడు షో అయిపోతే వెళ్ళిపోతా. ఎవరింటికంటే ఆడింటికి వెళ్తావా? పద్ధతిగా మాట్లాడు. ఓకే, నువ్వు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నావు కదా. కొన్ని మాటలు మేము మాట్లాడలేక సైలెంట్ ఉన్నావు. అతను మాట్లాడతాడు, అతను కడుపు మంట. మాట్లాడిని
మాట్లాడండి. నీ బొంగులో లవ్ కోసం నువ్వు అంతే చేసినావు, మరి నేను మ్యారీ చేసుకుని నేను ఎంత ఉండాలి కేరింగ్గా? ఆ కేరింగ్ చేస్తే నేను ఎందుకు వస్తా? తను నాకెందుకు ఫోన్ అరే నీకు ఎందుకయ్యా అసలు? అసలు నీకు మ్యారీ చేసుకునే కపుల్ మీద నీకు వెళ్ళే రైట్స్ ఉన్నాయి అసలు? సరే లెక్క ఏంటి ఇప్పుడు? లెక్క ఏంటి? మేము దొరకపట్టాం, వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారు, ఏమంటావమ్మా? సిగ్గు అనే ఒక పదం ఉంది తెలుగులో, తెలుసా? తెలుసండి. ప్రేమం గారు ప్రేమ అనే పదం గురించి చెప్తారు ఇప్పుడు. ఏమ్మా ఉందా నీకు? ఎంత పర్సంటేజ్ ఉంది? ఏం పెంచారు మీ తల్లిదండ్రులు నిన్ను? ఏం చేస్తున్నావు జీవితంలో? మా తల్లిదండ్రులు మంచిగా ఉంటే నా లైఫ్ వేరేగా ఉండేదండి. ఈ పాటికి చచ్చిపోయి ఉంటారు. మొగుడిని అంది ఇంకా పేరెంట్స్ ని కూడా అంటారు. తల్లిదండ్రులే అవుతారు. నీ క్యారెక్టర్ కూడా అలాగే ఉంది కదా. మీ తల్లిదండ్రులు లవ్ మ్యారేజ్ చేయలేదు, నువ్వేమో లవ్ చేసుకున్నావు, లేచిపోయి వెళ్ళిపోతావు భర్త అనే క్యారెక్టర్ని బయటపడేసి. ఏం చేద్దాం అనుకుంటున్నావు నీ కూతురికి? ఇదేనా మీ అమ్మ నాన్న నేర్పించింది నీకు? మీ అమ్మ నీకు ఇదే నేర్పించే ఇలానే చూసుకొని చెప్పారా? నాకు ఇదే చెప్పిండు. నీకేం చెప్పిండు? వేరే పెళ్లి చేసుకుందా దూరాలని చెప్పిండు. నువ్వు 1 month ఏం చేస్తున్నావు? అడిగి వెళ్ళి క్యాంప్కి వెళ్ళి ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వేం చేసినావు? బాబా అతను డౌట్ రేస్ చేస్తున్నాడు. ఏంటి క్యాంపులకి వెళ్ళి ఏం చేస్తున్నావు? నేనేం క్యాంప్ చేస్తున్నా? నా వర్క్ నేను చేసుకుంటున్నా. ఏం వర్క్ చేస్తున్నా? నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? బ్లేమ్ చేసేస్తున్నావు. ఏం ఎవిడెన్స్ ఉంది? మా ఫ్రెండ్ వెళ్ళాడు మేడం. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు. ఆడి ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ కాదు, నువ్వు కళ్ళతో చూసినావా? నేను మ్యూచువల్ ఫ్రెండ్. అరే తమ్ముడు కళ్ళతో చూసినావా? చూసినాడు కొట్టు పడేశారు కదా మీరు. ఆ చూసినాడే చెప్తుండే ఇప్పుడు. అబ్బా ఎందుకు తెలియదమ్మా? మేము అవన్నీ ఎంక్వైరీ చేసుకున్నాకే కూర్చున్నాం కదా ఇక్కడ. మీరు ఎన్ని డ్రామాలు ఆడతారు వినాలిగా. 1 month ఉండి అక్కడ ఏం చేస్తున్నా? మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? మీరిద్దరు హరికి రెడ్ హ్యాండెడ్ గా దొరికారా లేదా? దొరికిన వాడు కొట్టి పడేసిండ్రు ఫస్ట్ ఆఫ్ ఆల్. అమ్మ కళ్ళు ఎదురుగుంటా, మా కళ్ళు ఎదురుగుంటా కనిపిస్తుంది. కళ్ళు ఎదురుగుంటా కనిపించిన అంశాలు ఏం? నువ్వు ఎలా బ్రతుకుతున్నావు ప్రతిరోజు? నీ బిడ్డని ఎలా కాపాడుకుంటున్నావు? గొడ్డులా కష్టపడుతుంటే బయటికి వెళ్ళి అక్కడ ఏదో చేస్తున్నాడన్నా, ఆడెవడో పచ్చకామర్లో లోకం అంతా పచ్చగా ఉందంట. ఈ అమ్మాయిని ట్రాప్ చేయడానికి ఒక వంక సార్. అబ్బాయి ఏదో ట్రాప్ చేసి చెప్పాలి కదా డైలాగులు. నీ మనసాక్షి అన్నది ఒకటి ఉందా? మీ ఆయన ఏం చేస్తున్నాడు? నెలల తరబడి బయటికి వెళ్ళి కునుకుతున్నాడా? మాకేం తెలుసండి అక్కడ చేసి. తెలీదు. నీకు తెలియనప్పుడు మాట్లాడే హక్కు లేదు. మా కళ్ళు ఎదురుకుంటే 70mm సినిమా కనిపిస్తుంది. అక్రమ సంబంధం ఇక్కడ. ఏం మాట్లాడుతున్నావు? అనవసరంగా నీకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చిన. అసలు స్మార్ట్ ఫోన్ కూడా అక్కర్లేదు కానీ ఆడు కొనిస్తాడు, నువ్వు కొనివ్వదు కాదు. ఇప్పుడు దేనికి వచ్చారు? మనం పిలిచారు కాబట్టి వచ్చి, లేకపోతే వచ్చేవాళ్ళు కాదు, పారిపోయేవాళ్ళు. ఇంకా భోజనాలు చేస్తారా? కాదు. ఇప్పుడు ఏంటి మీ ఐడియా ఏంటి? నేను సార్ మీ ఇద్దరు కలిసి ఉంటాం. కలిసి ఆ బిడ్డకు నువ్వు తండ్రి అవుతావా? ఉంటా సార్. సిగ్గులేదు? బిడ్డకు తండ్రి అవుతావా నువ్వు? నేనే నీ నాన్న అని చెప్తావా? ఆ పాపకు ఒక 4-5 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేనే నాన్న చెప్పుకొని నేను మంచిగా చూసుకుంటా సార్. ఆడు సరిగ్గా ఎట్లా చూసుకోడు. ఆడేటో క్యాంపుల చుట్టూ తిరుగుతూ ఆ అమ్మాయిని చూసుకునేది ఎవరు, పాపని చూసుకునేది ఎవరు? మీ అమ్మ నాన్న ఫస్ట్ చూసుకోను సక్క, తర్వాత చూసుకొని వచ్చా. ఏం బాబు నువ్వు మార్నింగ్ నుంచి సాయం దాకా జాబ్కి వెళ్ళవా? వెళ్తా మేడం. మరి ఎట్లా సంపాదిస్తావు? ఆ టైంలో ఏమైనా చేస్తే మరి అప్పుడు ఎవరు చూస్తారు అమ్మాయిని పిల్లని? నువ్వు అద్భుతంగా రోజుకు 2 కళలు 24 గంటలు పెట్టుకొని చూడలేవు కదా. ఇవిడికి విపరీతమైన ప్రేమ కావాలి. ఎవడు ప్రేమిస్తే వాళ్ళ వెనకాల వెళ్తుంటది. అలా ఏం లేదు మేడం. అందుకే పేరు ప్రేమం అని పెట్టుకుంది. కాదు, అన్ని చోట్ల తిరిగినాడు వాడు. కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నామా? నువ్వు ఒక బిడ్డకి తల్లివి, నీకు కొద్దిగా ఎథిక్స్ ఉంటే 1-2 నిమిషాలు ఆలోచించి ఒక సమాధానం చెప్పు ప్లీజ్. పరువు తీయద్దు. చెప్పండి. నేనేం చెప్పేది కాదు, నువ్వు చెప్పాలి. ఆయన కావాలా మీ ఆయన కావాలా అని అడుగుతున్నారు సార్. అమ్మ నాన్న సూసైడ్ చేసుకుంటారనేటటువంటి భయంతో. మీ ఆయన వద్దా? అదే లెక్క. మీ అమ్మ నాన్న సూసైడ్ చేసుకున్న పర్లేదా? ఇప్పుడు ఇంకా పరువు దండగా. మీ అమ్మ నాన్న, మీ అత్త మామ, మీ ఆయన ఎంతమంది సూసైడ్ చేసుకోవాలి? చేసేసుకుంటారు. ఈ పాటికి చేసేసుకుని ఉంటారేమో కూడా. ఎందుకంటే వీడికి తెలియలేదు. అటు ఇటు తిరుగుతున్నాడు, ఎక్కడున్నావు అని చెప్పి. ఏ రోజైతే కనుక మీ ఇంటికి వెళ్ళాడో మీ అమ్మ నాన్న అడగటానికి నువ్వు ఎక్కడున్నావో వాళ్ళకి ఆల్రెడీ బలి వెలిగి ఉంటుంది నువ్వేం చేసావని. ఇతనికి కొత్త అమాయకుడు, ఎక్కడెక్కడో కింద మీద పడి కష్టపడుతున్నాడు. బ్యాక్గ్రౌండ్లో పిల్లలు ఏం చేస్తుంది ఇతనికి అర్థం కాలేదు. కానీ మీ ఇద్దరు వ్యవహారం లోకం అంతా తెలిసినట్టుగానే ఉంది. ఇంకేం లేదమ్మా, ఇంకోటి ఏం తేల్చేది లేదా? ఫిక్సా? అంతే అండి. అదే 3 ఆప్షన్స్ అంటారు కదా, అది కాన్ బనగా కోరపతిలో. ఫిక్సా మీ ఇద్దరిది? అంతే. మంచిగా చూసుకుంటే ఉండమని సార్. నేను ఏంటి మంచిగా చూసుకోవటం అంటే? 1 month నుంచి వాడేసావు, ఇప్పుడు వచ్చి మంచిగా చూసుకోవాలట. కాదు, ఏంటి మంచిగా చూసుకోవటం ఏంటి చెప్పు. నీ టెక్స్ట్ బుక్ ప్రకారం ఆడు ఆచరిస్తాడు. నువ్వు టీచరు, ఆడు స్టూడెంట్. చెప్పు, రాసిస్తావా? చెప్తావు. రాసి ఇవ్వటం నీకు ఇష్టం లేదంట కదా, చెప్పు. రోజు వస్తా క్లాసెస్కి, నాకు నేర్పి నేను రాసుకుంటా. నేను చెప్తాను నీకు మంచిగా. ఏంటంట ఇప్పుడు మా ఒక ముచ్చికి ఒక 2 మాటలు చెప్పు మాకు, ఏం చేయాలో. ఎందుకు ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి సార్ టైం? అదే అంటే ఉద్యోగం మానేయాలి అంతే. ఉద్యోగం మానేది కాదు సార్, ఉద్యోగం అయిపోతుంది. ఉద్యోగం మానేసి ఆడు ఉద్యోగం వదిలేసి బేవర్స్ గా ఉండాలి అంతే. 9 to 10, 9 to 6 అయిపోతుంది. ఇలా బేవర్స్ గా తిరగాలన్నమాట. ఆగు నువ్వు, ఒక నిమిషం ఆగు. 9 to 6 అయిపోతుంది. ఏమ్మా నీకు సీన్ అర్థం అవుతుందా? అయిపోయింది అక్కడ మోజు. మీ ఆయన దగ్గరికి వెళ్ళినా పర్లేదు, బాగా చూసుకుంటే చాలా, నువ్వు ట్యాగ్ లైన్ పెడుతున్నాడు అంతే. నువ్వు రాసుకోరా. అలానే కాదు, నేను ఇబ్బంది పడకూడదని అట్లా అంటున్నాను. బాబా కరిగిపోతున్నామ్మా మీ ప్రేమలకి. పన్నటి గొంతుతో ఎన్ని డైలాగులు కొడుతున్నా. కాదు, ఇంకా ఏమైనా చెప్పు. ఉదయం 9 నుంచి 5 వరకు ఆవిడ పక్కలోనే ఉండాలి.
పక్కలో కాదు సార్, మామూలుగా టైం స్పెండ్ చేసి పాపతో టైం స్పెండ్ చేయాలి కదా, అలా బయటకన్నా తీసుకెళ్ళాలి కదా. ఇంట్లో పెట్టేసి ఎప్పుడు చూసినా తన మొబైల్ తీసుకోవడం, పాస్వర్డ్ ఓపెన్ చేయి. ఎందుకయ్యా పచ్చిగా మాట్లాడండి అయ్యా. ఇక్కడ అట్లా ఉండాలి డిసైడ్ చేస్తున్నాడు. ఇక్కడ పచ్చిగా మాట్లాడండి. కామ కక్కుర్తి పడ్డాం సార్ అని చెప్పండి. లేదంటే ఓఎల్ రూమ్లో ఎందుకు దొరుకుతారు మీరు? కామం గురించి కక్కుర్తి పడ్డాం సార్. దరిద్రం కాకపోతే ఓఎల్లో ఏంటయ్యా మీకు పనులు? ఫోన్లు ఆపి కామ కక్కుర్తి ఇదంతే. బయటకు చూపెట్టడానికి ఒక మొగుడు ఉండాలి, ఆ కార్యక్రమాలకి నువ్వు ఉండాలి అంతే. ఆ అమ్మాయికి అసలు సిగ్గే లేదు. అలా ఏం లేదు సార్, తను వేరే వాళ్ళతో పోదు సార్, నా దగ్గర ఇద్దరికి సిగ్గు లేదని కష్టపడి ఆడ పోయి పని చేసి మార్కెటింగ్ చేసి డబ్బులు సంపాదించి పాపని నా భార్యను చూసుకుంటే నువ్వు ఓడరా మధ్యలో వచ్చి నాకు అర్థం కాదు. ఏ మార్కెటింగ్ చేస్తున్నా 10 అందరికి తెలుసు. ఆడికి ఏం డబ్బులు తగలెట్టిందో అది కూడా అడుగు. నువ్వు నెల నెల పంపించే డబ్బులు ఎంతవరకు ఆడికి దగ్గర తగలెట్టిందో? ఆడికి పని పాటు లేదు. ఆ డబ్బులు కాస్త అటు డైవర్ట్ అయిపోతున్నాయి మొత్తం అంతా. ఈడైతే ఏం పని చేయడు, అవారగా బండి మీద తిరుగుతా దోస్త్. అరే బాబు 24 గంటలు భార్యను చూసుకుంటా ఉంటాడట. వాళ్ళిద్దరు ఒకరి కళలో ఒకరికి పెట్టుకుని చూసుకుంటూ ఉండమనండి. సో మాట్లాడడం బెటర్. ఇది ఎంత వరస్ట్ కేసు ఇది అసలు. ఆ పిల్లోడికి ఒక క్లారిటీ, నానా నీకు ఒక క్లారిటీ, నీ భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏమైపోయింది, హరితో వెళ్ళిపోయింది అనేది నీ డౌట్. నీకు ఆల్రెడీ హరితో మాట్లాడిచ్చాము, అంతా కూడా ఆయన చెప్పాడు, మీకు క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ అక్రమ సంబంధంతో స్టార్టింగ్ నుంచి ఉన్నారు, ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఆల్రెడీ ఊర్లో వెళ్ళినప్పుడు దుకాణం స్టార్ట్ అయింది. అర్థమవుతుందా? ఇలాంటి అమ్మాయి నీకు అవసరమా లేదా అని మేము మాట్లాడే లోపు ఒక క్లారిటీ తీసుకుంటే, ఆవిడ నిన్ను చీ అనటం కాదు, నువ్వు చీ అనాల్సిన క్యారెక్టర్. బిడ్డని ఇన్సల్ట్ చేయడం కాదు కానీ నాకు ఆ విధంగా వేలెత్తి చూపెట్టేటటువంటి సైకాలజీ కాదు, ఆ వ్యక్తిత్వం కాదు. కానీ అసలు పాప గురించి మనం మాట్లాడలేదు, వాళ్ళకే డిస్కషన్ లేదు. పాప నీ పాప నీకు నమ్మకం? నా పాప నేను తీసుకున్నా. ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఫస్ట్ పాప నా దగ్గరే ఉంది. మేము చెప్తాం లేగు ఏవో పతివ్రతవి. ఏమమ్మా అట్టుపండి అనుకున్నావా ఎత్తుకెళ్ళటానికి? నువ్వు చెప్పు. నేను చెప్పాను సార్, మీరు చెప్పండి. నీకు చెప్పడానికి లేదు సబ్జెక్ట్ సార్. మేడం ఇక్కడ విజయ్ ఇప్పుడు త్రీ థింగ్స్ విజయ్. ఒకటి, యూ హ్యావ్ టు లుక్ అవుట్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. నీ ప్రాణ స్నేహితుడు ఎవరైతున్నాడో అతని పరిస్థితి ఏంటి అనేది. అనవసరంగా చాలా బాధపడుతున్నాను. నా ఫ్రెండ్ మీద నేను వాడి మీద మీ ఆవిడ మీద ఇట్లా బ్లేమింగ్ చేసినట్టు ఉంటుందని అతను చెప్పకుండా ఆగాడు. ఒకటి ఏంటంటే వాడు లేక ఇరుక్కున్నట్టు అయింది. నువ్వెంతైతే ఇరుక్కున్నావో నీ స్నేహానికి గౌరవం ఇచ్చి ఆ అమ్మాయి చీతు అని ఎందుకు అంటుందో ఇప్పుడు మాకు అర్థం అవుతుంది. అంటే ఏంటంటే ఆ అబ్బాయి వచ్చి ఇక్కడ వెల్ఫేర్ చూసుకోవటం అనేది ఆ అమ్మాయికి ఇంటర్ఫీరెన్స్ కింద మారిందనమాట. వీళ్ళు వచ్చేటటువంటి రాకపోకలు ఏవైతే ఉన్నాయో దానికి అబ్బాయి వచ్చి హరి వచ్చి అడ్డుగోడగా నిలబడ్డాడు. కాబట్టి ఆ అమ్మాయి ఎందుకు యోగక్షేమాలు చూసుకోవడం, తల్లిదండ్రులు కూడా చూసుకోరు కదా. అలాంటిది ఒక పెద్ద దిక్కుగా భర్త స్థానంలో ఒక వ్యక్తి వచ్చి గౌరవప్రదంగా వచ్చి చూసుకుంటున్న అబ్బాయిని ఎందుకు ఈ అమ్మాయి వ్యతిరేకిస్తుందని నేను ఇందాకటి నుంచి అనుకుంటున్నాను. కానీ ఈ కథ ఇప్పుడు కథ కాదు. నువ్వు ఎప్పుడైతే మార్కెటింగ్ జాబ్లోకి వెళ్ళి 5-10 రోజుల పాటు ఊరు వదిలేసి ఎక్కడో నువ్వు కిందనక మీదనక కష్టపడుతున్నావు, వీళ్ళ కథ అప్పటి నుంచే నిలబడి ఉంది. ఇదేం కొత్తగా వ్యవహరించింది ఏం కాదు. ఇప్పుడే లేటెస్ట్ అని చెప్తే కనుక ఓకే అన్నట్టుగా మనం అనుకుంటామని చెప్పి లేటెస్ట్ అంటున్నారు. కానీ ఇది ముందు నుంచి నడిచినటువంటి కథ, ఇది కొత్తదేం కాదు. ఇక 3 థింగ్స్ విజయ్. నువ్వు ఎవరి గురించైనా ఇక్కడ కూర్చొని ఆలోచించాలి అంటే కనుక ప్రధానంగా నువ్వు ఆలోచించవలసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో లేక వచ్చి ఇరుక్కున్నటువంటి హరి గురించి ఆలోచించాలి. అతని యోగక్షేమాలు ఎలా ఉన్నాయో కనుక్కోవాలి. ఏ హాస్పిటల్ అనేది వీళ్ళ దగ్గర నుంచి కక్కిద్దాం. అసలు వాస్తవానికి ఆ అబ్బాయి బతుకున్నాడో చంపి దొబ్బారా అనేది కూడా నాకు డౌట్గానే ఉంది. ఇలా ముఖాలు చూస్తే చంపేసేటట్టు ఉన్నారు వీళ్ళు. చూద్దాం, అది కూడా తెలుస్తుందిలే. అంత లేదా, ఎంత ఉంది, ఇంత ఉందా? సరే, ఇది నెంబర్ 1. నెంబర్ 2 అది అయింది. నెంబర్ 2 ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ హరి తర్వాత ఆలోచించవలసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే కనుక నీ బిడ్డ. హరి అనేటటువంటి వాడు బీచ్ మీద వస్తున్నాడు అని చెప్పి లేపేయడానికి ట్రై చేసిన వాళ్ళు ఈరోజు బిడ్డ కూడా అడ్డుగా ఉంది. ఈ బిడ్డ ఎవరి బిడ్డ అనే లెక్క తేల్చారన్న ఉద్దేశంతో నా బిడ్డ అనే అమ్మాయి ఈరోజు బిడ్డను ఏం చేస్తుంది అనేటటువంటి నా డౌట్ నాకుంది. బిడ్డ అంటుంది కానీ ఒక ప్రేమ లేదు, ఏం లేదు. సూసైడ్ చేసుకుంటారని చెప్పి తల్లిదండ్రులు నిన్ను చేసుకున్నాను అంది. అదో పెద్ద కట్టు కదా. యోగక్షేమాలు చూసుకోవడానికి వచ్చినటువంటి హరిని లేపేయడానికి ట్రై చేశారు. నెంబర్ 1 అంటే వీళ్ళు ఎక్కడ కూడా కనికరం, బాధ, దయ అనేటటువంటి అంశాలు లేవు. కాబట్టి నా అనేటటువంటి వాళ్ళు ఇప్పటికీ ఈ అమ్మాయి నా కాదు, వాడు నా కాదు, నా అనేటటువంటి వాళ్ళు నీ జీవితంలో కొంతమంది ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. నాకు ఇంకా ఇప్పుడు అనిపించేది ఏంటంటే, ఒకటి నీ బిడ్డను కాపాడుకోవాలి, రెండోది హరిని కాపాడుకోవాలి, మూడోది ఏంటంటే నువ్వు అదృష్టం కొద్దీ ఇక్కడ కూర్చున్నావు, బయటకు వెళ్తే నిన్ను లేపేస్తారేమో నా డౌట్. ఎందుకంటే ఇవన్నీ సీక్రెట్లు తెలిసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యన నువ్వు దూరుతావు అనేటటువంటి ఉద్దేశంతో నిన్ను లేపేస్తారని భయంతో ఇప్పటికీ నువ్వు బతికి ఇక్కడ కూర్చుని మాతో మాట్లాడుతున్నావు అంటే నువ్వు అదృష్టవంతుడే. ఇది 3వ పాయింట్. సో ఇక్కడ ఎక్కడ కూడా నాకేమనిపిస్తుంది అంటే బాధపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఎస్, నువ్వు అమ్మాయిని నమ్మావు, ప్రేమించావు,
ఆ అమ్మాయిని బయటికి వెళ్ళి కష్టపెట్టలేదు, ఆ అమ్మాయికి కావాల్సిన సదుపాయాలన్నీ చేసావు. నువ్వే ఏదో ఊరెళ్ళి ఒక 3-4 రోజులు కూడా మనం ఊరెళ్ళి ఇంటి కుటుంబాన్ని వదిలేస్తే కనుక ఏదో మనసు పిండేసినట్టు ఉంటుంది, పిల్లలు భార్య మొహం చూడకపోతే. అలాంటిది ఇన్ని నెలల తరబడి నువ్వు దూరంగా ఉంటూ అంత కష్టపడుతున్నావు. ఈ అమ్మాయి ఏమొచ్చి వాడు సపోర్ట్ తీసుకుని, ఈ అమ్మాయి ఏమొచ్చి అసలు ఎలా ప్రేమించాలి, భార్యను అనేటటువంటి వాళ్ళని ఎలా చూపెట్టాలి అనేటటువంటిది ఇప్పుడు నేర్పిస్తుంది. ఇదంతా కూడా అంటే వీళ్ళేం నేర్పించక్కర్లేదు, వాళ్ళిద్దరూ ఓపెన్గా మాట్లాడినటువంటిది. ఇందాక నేను ఓపెన్గా మాట్లాడినటువంటి ఒక సబ్జెక్ట్ ఏంటంటే కనుక ఒక ఫ్రీక్వెన్సీ, ఏ ఫ్రీక్వెన్సీలో ఆ అమ్మాయితో కలవాలి అనేటటువంటి సబ్జెక్ట్ ఆ అమ్మాయి ఇక్కడ బహిరంగంగా చెప్పలేకపోతుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఆ అమ్మాయికి కావాలి. వాళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే నువ్వు డబ్బులు సంపాదించకపోయినా, మార్కెటింగ్ జాబ్కి వెళ్ళకపోయినా కూడా ఆ పక్కన నువ్వు అయితే కనుక కనిపించాలి. నువ్వు కనిపించట్లేదు. ఆ అబ్బాయి చెప్తూనే ఉన్నాడు కదా, 9 to 5 అతనే ఉంటాడంట పక్కలో, ఏ ఉద్యోగం లేకుండా. వీళ్ళిద్దరు బ్రతికేది ఎవరి మీద అంటే కనుక నువ్వు సంపాదించేటటువంటి డబ్బుల మీద వీళ్ళిద్దరు బ్రతికి సంతోషాలు సుఖాలు వీళ్ళు ఒలగబోస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటే విజయ్ ఇక్కడ, అరే ఏంటి సార్ నా జీవితం ఎలా అయిపోయింది, నా పరిస్థితి ఏంటి ఎలా అయిపోయింది, నేను డిప్రెషన్ అయిపోయాను, దేవదాసి అయిపోయాను, మందు బాటలు ఇస్తే కనుక మందు కొట్టి పడుకుంటాననే సబ్జెక్ట్ ఇక్కడ లేదు. ఎందుకంటే కనుక ఎంతో ఓపెన్గా బహిరంగంగా నేను 1-3 సార్లు అడిగాను, అమ్మ కళ్ళు మూసుకుని ఒకసారి నువ్వు ఆడపిల్లవి, మనస్సాక్షి అంటూ నీకుంది, ఒకసారి ఆలోచించుకో అంటే కనుక, లేదు సార్ నేను నిజంగా చెప్తున్నాను, వాడైతే నాకు వద్దు, నా పక్కన ఉన్నాడే కావాలని చెప్పి బహిరంగ చెప్తున్నాను. ఎందుకంటే ఆడపిల్ల అనేటటువంటి సబ్జెక్ట్లో ఎక్కడో చోట ఒక 10% అయినా కూడా ఒక సున్నితమైన మనస్తత్వం ఉంది. అది ఇక్కడ కనిపించట్లేదు. మాట్లాడటానికి వాయిస్ స్వీట్గా ఉన్నా కూడా లోపల వేసే వేషాలు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయి. సో ఈరోజు మనం బెదిరించి భయపెట్టి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి నీతో పంపించినా కూడా మళ్ళీ నువ్వు మార్కెటింగ్ జాబ్కి వెళ్ళక్కర్లేదు. నువ్వు రాత్రి పడుకుంటే కనుక తలుపులు తీసుకుని బయటకు వెళ్ళిపోయేటటువంటి రకం కాబట్టి ఇది పర్మనెంట్గా నీ పక్కన తీసుకొచ్చి కూర్చోపెట్టడం ఇంపాసిబుల్. అదైతే కనుక నీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే కనుక అలా అక్కడ కూర్చుని, ఎందుకంటే ఇందాక మేడం చెప్పినట్టుగా వీళ్ళిద్దరిని దొరకపట్టడం గురించి 3 చెరువులు నీళ్ళు తాగారు మన టీం. అంత ఈజీగా దొరకలేదు వీళ్ళు. కానీ వీళ్ళని ఎంతకాలం మనం ఇలా పట్టు ఉంచగలం? ఈరోజు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆ తలుపు తీస్తే వీళ్ళిద్దరు మనకు దొరుకుతారా? నీ భార్య నీ పక్కన ఉంటుందా? ఉండదు. సో కాబట్టి నేను ఏమంటున్నానంటే నువ్వు చాలా సేఫ్ పొజిషన్లో ఉన్నావు. ఎందుకు సేఫ్ పొజిషన్ అంటారు డాక్టర్ గారు అంటే కనుక, సరే నమ్మి మోసపోయి అది వేరే విషయం. నీ బిడ్డ నీ చేతుల్లోనే ఉంది, నీ ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి, నీ తల్లిదండ్రులకి ఎటువంటి శోకం లేదు. ఏదైనా పడే బాధ ఉంటే కనుక వాళ్ళు పదాలి. ఇంకోటి ఏంటంటే అమ్మా, నీ విషయం చెప్తాను, నీలాంటి ఆడపిల్లలకు నేను ఎప్పుడు ఒకే పాయింట్ చెప్తాను, ఎల్లకాలం జీవితం ఇలాగే ఉండవు, ఎల్లకాలం ఈ కోరికలు ఇలాగే ఉండవు. ఏదైతే ఆ కామం అనేటటువంటి కోరిక ఉంటుందో ఎక్కడో చోట బోరు కొడుతుంది. నీకు వాడితో బోరు కొడతాడో వాడు నీకు బోరు కొడతాడో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా వాడికైతే కనుక నువ్వు బోరు కొడతావు. బోరు కొట్టిన రోజు ఏమవుతుందంటే కనుక వాడు ఎగరేసుకుని పక్కింటి అమ్మాయితో వెళ్ళిపోతాడు. వాడు అందులో డౌటే లేదు, రాసిస్తాను, కావాలంటే ఎక్కడ పెడితే ఆ కాగితం భద్రపరచుకో. ఇది నీ ఫ్యూచర్, జరగబోయేటటువంటి ఫ్యూచర్. అంటే ఏంటి నీ ఫ్యూచర్ అంటే కనుక, ఈ గుట్టు తెలిసినటువంటి నీ తల్లిదండ్రులు సూసైడ్ చేసుకుని చచ్చిపోతారు, నీ బిడ్డ కాకుండా పోతుంది, ప్రేమించి పగలనక రాత్రికి కష్టపడేటట్టు నీ భర్త నీ కళ్ళెదురుగుంటూ ఉండాడు. సో నీ పని ఏంటంటే కనుక నిన్ను ఓదార్చడానికి, నీ కంట తుడుపు చర్య చేయడానికి ఇంకోడు వస్తాడు. వాడు ఎలాంటి వాడు వస్తాడు అనేది నేను చెప్పక్కర్లేదు, నీకు ఆల్రెడీ తెలిసి నీ పక్కన ఒకడు ఉన్నాడు. సో అలాంటి వాడు ఒకడు వస్తాడు, వాడు మరి కట్ చేస్తే జంపు జిల్లాని వాడు, సో ఇంకొకడు సో ఫైనల్గా నీ వృత్తి ఏమవుతుంది అనేటటువంటిది ఒకసారి నీకు కనువిప్పు కలిగించే విధంగా నేను చెప్తున్నా. సూర్యకి ఏముండదమ్మా, సూర్య గురించి బహుశా మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీరేం ప్రాణ స్నేహితులు కాదు, మీరిద్దరేమి జిగిరి దోస్తులు కాదు, ఏమీ కాదు. మీరేంటంటే ఆపర్చునిస్ట్ అంటారు. ఆపర్చునిస్ట్ ఏంటంటే అవకాశవాదులు. ఎప్పుడైతే కనుక నువ్వు ప్రేమించావు, పెళ్లి చేసుకున్నావు, ఓకే పెళ్లి చేసుకున్నావు, అతను ఏదో ప్రేమించానన్నావు, ఆ ప్రేమ తొక్క తొసాను అనేది నేను నమ్మను. అప్పటి వరకు ఏం చేశారంటే ఏమీ చేయలేదు సార్, ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు అనేటటువంటి పదాలు మీరు వాడుతున్నారు. అది కూడా కాదు. ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత ఇతని దగ్గర నుంచి నీకు ఏదైతే పెళ్ళికి ముందు అతని దగ్గర నుంచి వచ్చిందో, పెళ్ళి అయిన తర్వాత ఈ గ్యాప్ అనేటటువంటిది ఏర్పడి అది నీకు రాలే. అది రాకపోయేటప్పటికి మళ్ళీ పాత జ్ఞాపకాలు, పాత గుర్తులు వచ్చినాయి. గుర్తు వచ్చేటప్పటికి అతను మళ్ళీ గుర్తొచ్చాడు, ఇంకా అది ముందుకెళ్ళింది అంతే వ్యవహారం. సో నేనేంటంటే సూర్య అనేటటువంటి వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నా తల్లిదండ్రులు చనిపోతారనేటటువంటి ఉద్దేశంతో బలవంతంగా యత్నం చేసాం, కట్టు కథ. నా కూతురు భవిష్యత్తు గురించి కట్టు కథ. వీడు మార్కెటింగ్ చేసుకుంటున్నాడు, నాకు అవైలబిలిటీ లేదు, కట్టు కథ. సో ఇవన్నీ కట్టుకథల వల్ల నువ్వు ఏం చేస్తున్నావు అంటే నీ జీవితాన్ని నువ్వు అబద్ధపు పాలు చేస్తున్నావు. రానున్న రోజుల్లో 1-2 సెకండ్లు అలా కళ్ళు మూసుకుని నీ భవిష్యత్తు ఏం అవ్వబోతుందో అనేది ఆలోచించుకో. అలా ఆలోచించిన తర్వాత కూడా నా నిర్ణయం ఇదంటే కనుక నీ గోయి నువ్వు తవ్వుకున్నట్టు ఎవడు కాపాడగలరు? ఓకేనమ్మా? థ్యాంక్ యూ సార్. మేడం యాక్చువల్గా విజయ్ మనల్ని నమ్ముకొని వచ్చాడు. నా భార్యను ఆల్రెడీ మిస్సింగ్ అయిందండి, కంప్లైంట్ ఇచ్చాను, పోలీసులు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు, వాళ్ళు కూడా ఇదే డౌట్ రేస్ చేశారు, కానీ నేను ఎక్కడ 50-50 దీంట్లో ఉన్నాను అనే పాయింట్ మీద మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనం చేయగలిగే పని అమ్మగారిని తీసుకొచ్చి ఎదురుగా కూర్చోపెట్టగలగడం. మీరు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వచ్చారు, మేము అది కంప్లీట్ చేసేసాం. ఓకేనా? నెక్స్ట్ ఇలాంటి కేసుల గురించి మనం మాట్లాడితే, ఫస్ట్ ఎవరైనా కానీ చేయాల్సిన పని, లవ్ చేయొద్దని ఎవరిని మనం అనట్లా. ఒకవేళ చేస్తే
ఫస్ట్ పని తల్లిదండ్రులను ఒప్పించుకొని పెళ్లి చేసుకోండి, లేదా చేసుకోకండి. అట్లాగా మంచి లవర్స్ కింద ఉండిపోవడం అది గొప్ప లవర్స్ కింద లెక్క. కొవ్వు తీర్చుకోవడానికో ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులకి తల్లిదండ్రులు సూసైడ్ చేసుకుంటారేమో అని చెప్పి వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళ గొంతులు కొయ్యొద్దు. ఇన్ కేస్ అలాగే చేసుకున్నారనుకోండి, అసలు పేరెంట్స్ని కాదనుకొని లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరో కూడా 80% మళ్ళీ 6 months నుంచి 1 yearలో వెనక్కే వస్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులను ఒప్పించుకోవడం చాలా ఇంపార్టెంట్. 2 తల్లిదండ్రులకి చెప్పేది, మీ పిల్లలు ఒక స్టేజ్కి వచ్చేసి పలానా వ్యక్తిని మేము లవ్ చేసాం అన్నప్పుడు వాళ్ళని చేసి వాళ్ళతో పెళ్లి చేస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు మీరు అందుబాటులో ఉంటారు. ఎలాంటి వ్యక్తిని మీరు అవతల వాళ్ళు చూస్ చేసుకున్నారు, మంచోళ్ళ కాదా, వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేయకపోతే కనీసం 1-2 years వాళ్ళకి గ్యాప్ ఇస్తే అవతల వ్యక్తి యొక్క క్యారెక్టర్ వీళ్ళకి అర్థమై వదిలేస్తారు వాళ్ళకి వాళ్ళే. లేదు వదల్లా ఉంచండి. అవతల వ్యక్తి వల్ల మీ అమ్మాయి జీవితమో మీ అబ్బాయి జీవితమో పాడవుతుంది అనుకుంటే కొంతకాలం అట్లాగే వాళ్ళని ఒప్పించడానికి ట్రై చేయడం బెటర్. సూసైడ్లు చేసుకుంటామని చెప్పి మీ స్వార్థం కోసం సొసైటీలో పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఏమనుకుంటారు, మీరు పోతే మీరే పోతారు. మీ అమ్మాయి చేసే పనుకో మీ అబ్బాయి చేసే పనుకో వేరే వాళ్ళ పిల్లోడు ఎందుకు నాశనం అవ్వాలి, వేరే వాళ్ళ పిల్ల ఎందుకు నాశనం అవ్వాలి? వాళ్ళ కుటుంబానికి ఒక పరువు ఉంటుందిగా. వచ్చిన కోడలు ఈ రకమైన పని చేసిందంటే వాళ్ళు ఏమైపోవాలి, చేసుకున్న అబ్బాయి ఏమైపోవాలి? వచ్చిన అల్లుడు ఇలా చేశాడు అంటే వాడు ఆల్రెడీ లవ్ చేసి ఉంటాడు, ఆ అమ్మాయితో వెళ్ళిపోతాడు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు, కూతురు జీవితం ఏమవ్వాలి, ఆ తల్లిదండ్రుల జీవితాలు ఏమవ్వాలి? కాబట్టి మీ పిల్లల్ని ఒప్పించుకున్నాకే పెళ్లి చేయండి దయచేసి. ఎవరో ఒకరి జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ జీవితాలు నాశనం చేయొద్దు. మ్యారిటల్ రిలేషన్ వల్ల సర్వనాశనం అయిపోతున్న జీవితాల్లో ఈ కేసు ఒక ఎగ్జాంపుల్. ఇక విజయ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఎంతవరకు అంతవరకే. ఈ రోజున నీ ఫ్రెండ్స్ నీ ప్రాణ స్నేహితులు నీ వరకే స్పెషల్ నాన్న. వేరే వాళ్ళని నమ్మి వనిత విత్తం పుస్తకం వేరే వాళ్ళకి ఎప్పుడు ఇస్తే ఫ్రెష్గా వెనక్కి రావంటారు. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన ప్రాసెస్. అంటే చక్కగా పెళ్ళైన 1-2 yearsలో నీకు ఈక్వల్గా ఉన్న ఒక ఫ్రెండ్ని తోడుగా పెట్టడం చాలా డేంజర్. మీ ఫ్రెండ్ మంచోడు కాబట్టి నీ ఫ్యామిలీ అక్కడి వరకు బాగానే ఉంది, కానీ జరగాల్సిన వెనకాల జరిగినాయి, అది వేరే. సో ఫ్రెండ్స్ ఎంతవరకు అంతవరకే. మన ఇంటికి రావాలా మనం ఉన్నప్పుడే. ఎందుకంటే ఈ కేసులో మీకు ఆ మైనస్ జరగకపోయినా ఇలా నిన్ను నమ్మి ప్రాణ స్నేహితుడిని తోడు భార్య దగ్గర పెడితే వాళ్ళిద్దరు జంప్ అయిపోయినాయి చాలా ఉన్నాయి. కాబట్టి అలా ఎవరు చేయొద్దు. ఫ్రెండ్స్ ఎంతవరకు అంతవరకే. అది చెల్లెళ్ళ దగ్గర అక్కల దగ్గర జాగ్రత్త పడాలి, భార్య దగ్గర ఇంకెక్కువ జాగ్రత్త పడాలి. ఎందుకంటే పక్కన వాడి పెళ్ళం ఎవరికన్నా గొప్పగానే అనిపిస్తుంది, అందులోనూ ఫ్రెండ్కి ఇంకొంచెం ఎక్కువ అనిపించడానికి అవకాశం ఉంది. ఆ ఫీలింగ్ ఎందుకు క్రియేట్ చేయడం, దూరంగా ఉంచడం బెటర్. హెల్ప్కి మీ అమ్మా నాన్న అందుబాటులో ఉండాలి, వాళ్ళ అమ్మా నాన్న అందుబాటులో ఉండాలి, బ్రదర్స్ అందుబాటులో ఉండాలి తప్ప బావ వరుస అయ్యేవాళ్ళు మరుదులు వరుసలు అయ్యేవాళ్ళు ఫ్రెండ్స్ వద్దు. మళ్ళీ ఆ రిస్క్కి ఇంకో కేసు ఎందుకు మాకు ఇక్కడ. ఇక మూడోది, లవ్ చేసుకున్న తర్వాత లవర్ అనేవాళ్ళు పెళ్ళి అయిపోయిందంటే నోరు మూసుకొని వాళ్ళ జీవితం ఏదో వాళ్ళు చూసుకుంటే అది రియల్ లవ్ కింద లెక్క. అవతలాడు ఎట్లా చూసుకుంటున్నాడు అని చెప్పి వీళ్ళు దూరిపోయి ఈయన పెద్ద బుక్లెట్ రాస్తున్నాడు భార్యని ఎలా చూసుకోవాలి అని. ఎంత హీనమైన క్యారెక్టర్ అంటే, నువ్వు ఎప్పుడైతే వీళ్ళ ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయి పెళ్ళయి బాగా ఒక కూతురు ఉన్నాక ఒక అమ్మాయిని నా లవరు బాధ పెట్టేస్తున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నాడు బాధ? 20 రోజులు జాబ్కి వెళ్ళి తెచ్చి వాళ్ళ మొహాన్ని పడేస్తుంటే అలాంటి భర్త అన్ని రోజులు దూరంగా ఉంటున్నందుకు ఈవిడ వెయిట్ చేయాలి. రోజు ఫోన్ చేసి తిన్నారా తినలేదా అని అడగాల్సింది పోయి అనుమాన పడుతున్నాడట. ఈవిడ ఫోన్లు పడుతుంటే ఆయన వచ్చేసి ఉద్ధరించేశాడు పక్కన. అది ఎట్లా, ఓ మంచం మీద కూర్చోనో ఓ మంచం మీద పడుకోనో ఫ్రెండ్కి రెడ్ హ్యాండెడ్గా దొరికితే వాడిని 4 పీకి ఓ పక్కన పడేసి వాడిని బెదిరించేశారు. ఇంకొకసారి ఈ ఫ్యామిలీలో నువ్వు ఇన్వాల్వ్ అయినా వాడికి చెప్పినా ఊరుకునేది లేదంటే వాళ్ళు మాకెందుకు వచ్చిందిరా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్లోని అతను సైడ్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. వీళ్ళు తీరా ఎక్కడ ఉండాలో తెలియక ఓయో రూమ్ బుక్ చేసుకుని 1 month నుంచి చక్కగా నిజంగా రియల్ లవర్స్ అయితే ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చోవాలి. ఫోన్లు ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి? అంటే అమ్మా నాన్న చచ్చిపోయినా పర్వాలేదు, అప్పుడు చనిపోతే ఈ అమ్మాయి మీదకి ఒక్కదానికే వస్తుంది. ఇప్పుడు ఏదన్నా అనుకో క్యారెక్టర్లెస్ కింద అయిపోయింది ఇక్కడ. సో దానివల్ల చిచ్చి అట్లాంటి కూతురు మాకు అనవసరం, అమ్మాయి చచ్చిపోయింది అనుకుంటామని వాళ్ళ వరకు వాళ్ళు బతికేస్తారని ఒక స్వార్థం. ఇవన్నీ ఎక్కడి దాకా వచ్చినాయంటే వీళ్ళిద్దరూ ఎంత క్యారెక్టర్లెస్, ఎంత మారల్ వాల్యూస్ లేని వాళ్ళు అనే దానికి వచ్చింది. వీళ్ళిద్దరే ఇండిపెండెంట్గా ఏం చేసినా మనం పట్టించుకునే వాళ్ళం కాదు. ఒక కుటుంబాన్ని ఒక పాపని ఇన్వాల్వ్ చేసేసారు, ఒక వ్యక్తి జీవితాన్ని. సో దానివల్ల ఇది క్రైమ్ కింద కన్వర్ట్ అయ్యింది. భర్త ఉండగా ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది, వెంటనే ఆయన లెగుస్తాడు. ఆయనకి ఇవన్నీ రీసెర్చ్ చేసి బుక్లెట్లు రాసే రైటర్ కదా పెద్దగా, అక్రమ సంబంధం లీగల్గా వ్యాలిడే కదండి అని. అప్పుడు ఈ అమ్మాయి క్యారెక్టరు జీవితం క్వశ్చన్ మార్క్ అవుతుంది. భర్తనే 2 years ఫిజికల్ రిలేషన్, ఇప్పుడు నిజంగా లవరే అయితే అమ్మాయి అతని కోసం వెయిట్ చేసి అలా ఆయన ఒప్పించుకోవడమా లేకపోతే గొడవపడి విడిపోయి డైవర్స్ తీసుకోవడమా ఏదో ఒకటి చెయ్యాలి. భర్తతో కాపురం చేసింది, పిల్లని కనింది, ఆయన ఫోన్ల గురించి అడిగాడు కాబట్టి ఈయన రాగానే మళ్ళీ ఇంత పడుకుంది. అది చాలా
క్యారెక్టర్ ఎట్లా అంటే రోడ్డు మీదకి వచ్చింది ఒక రకంగా. సొంత భర్తని మోసం చేసిన అమ్మాయి రేపొద్దున అవతల వ్యక్తిని మోసం చేయదనే ఉంది. అది ఆ అనుమానం ఉన్న క్యారెక్టర్లెస్కి ఎప్పుడూ డౌట్ వస్తుంది. ఇప్పుడు ఇతను విలన్గా ఉన్నాడు కాబట్టి పాయింట్ అవుట్ చేస్తున్నారు, కానీ ఇన్ కేస్ ఏదైనా జరిగితే వీళ్ళిద్దరు తిప్పి కొడుతూ 1-2 months కూడా కాపురం చేసే బ్యాచ్ కాదు. ఈ అమ్మాయికి ఇక్కడ నేనేమి సెటిల్మెంట్ చేయాలని అనుకోవట్లే. ఎందుకంటే అసలు అబ్బాయిని సేవ్ చేయాలంటే ఇక్కడ మ్యూచువల్ డైవర్స్ యాక్సెప్ట్ చేయించాలి. కానీ ఇది మనం డెసిషన్ తీసుకునేది కాదు. పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఉంది, వీళ్ళని పోలీసులకి ఇన్ఫామ్ చేయాలి. 2 వీళ్ళ పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి తెలియచేయాల్సిన కేసు. ఇది అరేంజ్డ్ మ్యారేజ్. సో వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. ఈవిడ ఎంత క్యారెక్టర్లెస్. ఇలాంటి కేసులో పిల్లని ఖచ్చితంగా తండ్రికే ఇస్తారమ్మా. ఇప్పుడు మేము హ్యాండ్ ఓవర్ చేసి నీకు ఇవ్వలేము, కానీ పాపకు ఆల్రెడీ 1 year దాటిపోయింది కాబట్టి కోర్టు యాక్చువల్గా 5 years లోపు ఉండే పిల్లల విషయాల్లో కోర్టు డెసిషన్ తీసుకుంటుంది. అబోవ్ 5 years అనుకోండి, మనలాంటి వాళ్ళం కూడా డెసిషన్ తీసుకోవచ్చు. అమ్మ అక్రమ సంబంధాలతో క్యారెక్టర్లెస్తో ఉంటే అలాంటి క్యారెక్టర్లెస్ ఉన్న వ్యక్తి దగ్గర పిల్లల్ని పెంచొద్దని కోర్టు చెప్తుంది. మీరు చైల్డ్ కస్టడీ పిటిషన్ వేసుకోండి ఇన్ కేస్ మీకు బయట ఈ మ్యాటర్ సెటిల్మెంట్ అవ్వకపోతే. మేము ఇక్కడ ఈ మ్యాటర్ ఎందుకు సెటిల్ చేయట్లేదంటే ఇక్కడ సెటిల్ అయిపోతే నువ్వు సైలెంట్ అయిపోతావు. ఈ అమ్మాయి క్యారెక్టర్ బయట తెలియదు. వీళ్ళిద్దరు ఉంటారా ఓడతారా మనకు తెలియదు. ఈవిని చంపుతాడా ఈవిని చంపుతాడు. వీళ్ళిద్దరు ఎంత మోరల్గా మాట్లాడుకుంటున్నారంటే ఏం పర్లేదంటే ఆవిడ చూసుకుంటానంటే ఇచ్చేస్తానంటే ఏమో మరి నిన్ను వదిలేస్తున్నాడంటే నన్ను వదలాలని కాదు మేడం, నన్ను ప్రొటెక్ట్ చేయాలని అంటుంది. అంటే ఇట్లాంటి వాళ్ళు కోర్టుల చుట్టూ కొంతకాలం తిరగాలమ్మా. అలాగే హరితో మేము కూడా మాట్లాడతాం. అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టించవచ్చు అతని చేత, ఆ కేసు పెట్టించండి. అలాగే మీరు డైవర్స్ కేసు ఫైల్ చేయండి, చైల్డ్ కస్టడీ పిటిషన్ ఫైల్ చేయండి. వీళ్ళిద్దరికీ మనం ఏమీ చేయవసరలా. వీళ్ళిద్దరికీ ఉన్న క్రూయల్ మెంటాలిటీకి వీళ్ళిద్దరే వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు. ఎందుకంటే సమాజంలో బతకాలంటే కొన్ని మోరల్ వాల్యూస్ క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. అవి లేని వాళ్ళు ఎలా బతుకుతున్నారో మాకు తెలుసు. అంత హీనమైన బతుకు కావాలని అమ్మాయి చూస్ చేసుకుంది. అలాంటి అమ్మాయికి అదే పనిష్మెంట్. ఇక్కడ నేను ఈ మ్యాటర్ సెటిల్ చేయాలనుకోవట్లా. లీగల్గా మీరు అట్లా ప్రొసీడ్ అవ్వండి, హరి గారితో క్రిమినల్ కేసు ఫైల్ చేయించండి, మేము కూడా సపోర్ట్ చేస్తాం. సరేనా? ఇంతే మేడం. సో అది విజయ్ గారు, మీరు దేనికోసం అయితే వచ్చారో దాని గురించి ఇదిగోండి ప్రూఫ్ తీసుకొని వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ మేడం ఇంకా సార్ చెప్పినట్టుగా మీరు చేస్తే సరిపోతుంది. థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్ విజయ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళమ్మా. సో థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ అడ్వకేట్ గారు. సో విజయ్ గారు మా ఆవిడ కనిపించట్లేదు అని చెప్పేసి వచ్చారు. సో ఇక్కడ మన టీం వాళ్ళందరితో సర్చ్ చేయించి ఆవిడని ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది. బట్ వాళ్ళ రియాలిటీ ఏంటనేది విజయ్కి తెలిసేలా చేశారు. అండ్ అలాగే తను ఎలాంటి స్టెప్ తీసుకోవాలనేది కూడా మీరు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నమస్తే. మరో సమస్యతో మళ్ళీ కలుద్దాం.